హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ మార్చి నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే డీడీఓలు ఈ నెల 22, 23, 24 తేదీలలో 22-25 తేదీలలో ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్ బిల్లులనైతే సబ్మిట్ చేయడం ప్రక్రియ పూర్తి చేశారనమాట. ఈ బిల్లులు ప్రస్తుతం ఎస్టీఓ గారి అప్రూవల్ అయితే పొందాయి. అందువల్ల ఉద్యోగులు మరియు పెన్షనర్ల బిల్లులు విజయవంతంగా అప్‌లోడ్ అయ్యాయి. సీఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్ నందు సాలరీ బిల్స్ అయితే అప్‌లోడ్ చేసే ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది. సో, ప్రెజెంట్ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కి పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ అవుతున్నాయన్నమాట. పే స్లిప్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి అనేది చాలామంది అడుగుతున్నారు. సో, దాన్ని మనము ప్రాక్టికల్‌గా అయితే చూద్దాము. నిధి వెబ్‌సైట్‌లో మనకు సీఎఫ్ఎంఎస్ ఐడీ, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్‌లో పే స్లిప్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మనము మన పే స్లిప్ అయితే డౌన్‌లోడ్ చేసుకోగలము. అలాగే పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకున్న ప్రతి ఒక్కరు మీ యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీ, మీ నేము, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, సపోర్టింగ్ డాక్యుమెంట్స్, ఎర్నింగ్స్, డిడక్షన్స్ ఇవన్నీ కూడా ఒకటికి 2 సార్లు క్షుణ్ణంగా పరిశీలించుకోండి. ఏమైనా మార్పులు గమనించినట్లయితే వెంటనే మీ డీడీఓ గారికి తెలియజేయగలరు. ఇకపోతే ముఖ్యంగా బేసిక్ పే, డీఏ, హెచ్ఆర్ఏ వివరాలను చెక్ చేసుకోవాలి. ప్రస్తుతానికి ఐఆర్ ఏమి ఇవ్వలేదు. ఇకపోతే ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయుల పే స్లిప్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది ప్రాక్టికల్‌గా చూద్దాము. సో, ముందుగా నిధి.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ అనే వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. సో, ఇక్కడ మనకు ఈ వెబ్‌సైట్‌లో యూజర్ ఐడీ మరియు పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయిన తర్వాత మనకు ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్‌లో ఈ విధంగా పే స్లిప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ రీసెంట్ పే డీటెయిల్స్‌లో మార్చి 2026 అనే వ్యూ పే స్లిప్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పే స్లిప్ అనేది ఓపెన్ అవుతుంది ఉద్యోగులకు. అలాగే పెన్షనర్స్ సంబంధించి కూడా పే స్లిప్ అనేది రావటం జరుగుతుంది. సో, దీన్ని మనం డౌన్‌లోడ్ చేసుకొని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. ఇకపోతే మార్చి నెలకు సంబంధించి ఆహ్, ఇక్కడ మనకు ఇది ఫినాన్షియల్ ఇయర్‌లో లాస్ట్ మంత్ కాబట్టి మన యొక్క ఫార్మ్ 16 డీటెయిల్స్, అలాగే రీసెంట్‌గా ప్రభుత్వము బెనిఫిషరీ అకౌంట్ స్టేట్‌మెంట్ తీసుకురావడం జరిగింది. దాని ద్వారా ఖచ్చితంగా మనమైతే ఐటీఆర్ ఫైల్ చేసుకునేదానికి చాలా ఈజీగా అయితే ఉంది. మార్గం సుగమమైంది అనే చెప్పవచ్చు. సో, ఇన్‌కమ్ టాక్స్ కూడా మనకు ఐటీ రిటర్న్స్ అయితే ఏప్రిల్ నెలలో ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇయర్లీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోండి. సో, పెన్షనర్స్ అయితే మరీ ముఖ్యంగా ఒక పుస్తకంలో రాసుకోండి. మీకు ఎంత టాక్స్ పడుతుంది? ఒకవేళ టాక్స్ పరిధిలోకి వచ్చేవారైతే టాక్స్ పడుతుందా? లేదంటే ఐటీఆర్ ఫైల్ చేయడం ఇవన్నీ కూడా మీరైతే చెక్ చేసుకోండి. ఇప్పటివరకు అప్రూవల్ అయిన బిల్లుల వివరాలు చూసుకున్నట్లయితే కొవ్వూరు, నెల్లూరు, అనంతపురం, చింతలపూడి, ఏలూరు, విజయవాడ, ప్రకాశం, పొ నెల్లూరు, మడకశిర, కర్నూలు, ఏలూరు, రాజోలు, రైల్వే కోడూరు, సీతమ్మధార, పార్వతీపురం. అలాగే ఎస్టీఓ గారి పరిధిలో తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లి, రాజమహేంద్రవరం, సత్తెనపల్లి, నెల్లూరు, మచిలీపట్నం, కైకలూరు, కర్నూలు, అద్దంకి, కడప, తెనాలి, బొబ్బిలి తదితర ఎస్టీఓ పరిధిలలో బిల్లులైతే అప్రూవల్ అయ్యాయి. ఇంకా అక్కడక్కడ కొన్ని బిల్లులు అయితే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు మరి 1 లేదా 2 రోజుల్లో ఈ యొక్క వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే ఈరోజు రేపటి లోపల ఖచ్చితంగా బిల్స్ అయితే పేమెంట్ పెండింగ్ స్టేటస్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ లేదా తదుపరి దశ అయినటువంటి ఆర్‌బీఐ ఈక్వెర్ స్టేజ్‌కి అయితే చేరుకుంటాయి. ఇంకా ఇప్పటికి మనకు కొన్ని బిల్లులైతే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ అయితే చూపిస్తూనే ఉంది. చాలా వరకు బిల్లులు కూడా ఇవన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోనే ఉన్నాయన్నమాట.
సో, ఇక పెన్షన్ బిల్లులు సబ్ ట్రెజరీ అధికారి సమర్పించిన తర్వాత అవి ఏ ఏ దశలో వెళ్తాయి? వాటి అర్థం ఏమిటనే విషయాలను చాలామంది పెన్షనర్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు. ముఖ్యంగా గ్రీన్ ఛానల్, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్, ఈ కుబేర్, బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ వంటి పదాలు పెన్షనర్లకు అర్థం కావటం లేదు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. పెన్షన్ బిల్లుల ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే, సబ్ ట్రెజరీ అధికారులు పెన్షన్ బిల్లులను వారి పరిధిలోని సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో సమర్పిస్తారు. ఆ తర్వాత ఈ బిల్లులన్నీ కొన్ని దశల ద్వారా వెళ్తాయి. వాటి వివరాలు చూసుకున్నట్లయితే బిల్లు సమర్పణ మరియు ఆమోదం. సబ్ ట్రెజరీ కార్యాలయంలో పెన్షన్ బిల్లులను సమర్పించిన తర్వాత అధికారులు దాన్ని పరిశీలిస్తారు. బిల్లులో ఎటువంటి తప్పులు లేకపోతే ఆమోదిస్తారు. ఒకవేళ బిల్లుల్లో ఏమైనా తప్పులు ఉంటే దాన్ని తిరస్కరిస్తారు లేదా ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తారు. అంటే ఆ బిల్లు ఇంకా పరిశీలనలోనే ఉంది అని అర్థము. తర్వాత గ్రీన్ ఛానల్ లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. బిల్లును ఆమోదించిన తర్వాత అది గ్రీన్ ఛానల్‌కి వెళ్తుంది. గ్రీన్ ఛానల్ అంటే సబ్ ట్రెజరీ అధికారి బిల్లును ఆమోదించారని అర్థము. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే బిల్లు సిద్ధంగా ఉంది కానీ నిధులు విడుదల కోసం వేచి చూస్తోందని అర్థము. రాష్ట్ర ప్రభుత్వ నిధులు విడుదల చేసిన తర్వాత ఆ బిల్లు తదుపరి దశకు వెళ్తుంది. ఈ కుబేర్ వెళ్తుందనమాట. సో, గ్రీన్ ఛానెల్ నుండి ఆమోదించబడిన బిల్లులు ఈ కుబేర్‌కు చేరుకుంటాయి. ఈ కుబేర్ అంటే సబ్ ట్రెజరీ అధికారి ఆమోదించిన బిల్లులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐకు చేరుకున్నాయని అర్థము. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ చెల్లించడానికి అవసరమైన నగదును ఆర్‌బీఐకి పంపిందని సమాచారము. ఈ కుబేర్ అనేది ఆర్‌బీఐ నిర్వహించే ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్. ఇది ప్రభుత్వ లావాదేవీలను సులభతరం చేస్తుంది. నాలుగోది బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్. ఈ కుబేర్ తర్వాత వచ్చే దశను బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అంటాము. బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అంటే మీ పెన్షన్‌ను మీ ఖాతాలో జమ చేయడానికి ఆర్‌బీఐ సిద్ధంగా ఉందని అర్థము. బ్యాచ్ నంబర్ అలాట్ అయిన గంట నుండి 3 గంటల లోపు పెన్షన్ మీ ఖాతాలో జమ అవుతుంది. ముఖ్య గమనిక పెన్షన్ బిల్లుల ప్రాసెసింగ్ సమయం అనేది వివిధ అంశాలపై వేరియస్ ఫ్యాక్టర్స్‌పై డిపెండ్ అయి ఉంటుంది. కొన్నిసార్లు ఇది కొన్ని గంటల్లోనే పూర్తయితే, మరి కొన్నిసార్లు కొన్ని రోజులు కూడా పట్టవచ్చు. కాబట్టి పెన్షనర్లు ఓపికగా ఉండాలనైతే మనవి. సో, ఇంకా ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు అలాగే విద్యాశాఖ డిపార్ట్‌మెంట్స్ వారీగా చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్, అలాగే న్యాయశాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్, వాటర్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్, కమర్షియల్ టాక్స్ డిపార్ట్‌మెంట్, గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ మిగిలిన డిపార్ట్‌మెంట్‌ల వారికి కూడా పే స్లిప్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇక మార్చి నెల జీతాలు, పెన్షన్‌లు విడుదల అయ్యే తేదీలు ఏప్రిల్‌లో. సో, ప్రతి ఒక్కరు ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏప్రిల్ నెల ప్రారంభంలో బ్యాంకింగ్ సేవలకు సంబంధించి కొన్ని అంతరాయాలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏప్రిల్ 1 తేదీ, అలాగే ఏప్రిల్ 2 తేదీలు నాన్ బ్యాంకింగ్ హాలిడేస్ అన్నమాట. అంటే ఈ 2 రోజులు బ్యాంకులు లోపల పని చేస్తూనే ఉంటారు కానీ, సాధారణ ప్రజల కోసం ఎటువంటి సర్వీసెస్ ఉండవు. సో, ఎందుకంటే సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగింపు కాబట్టి, ఈ పనుల వల్ల బ్యాంకులకు తమ అంతర్గత లెక్కలను సరిచూసుకోవడంలో నిమగ్నమై ఉంటారు. సో, కాబట్టి మనం వ్యక్తిగత పనుల కోసం బ్యాంకుకు వెళ్ళినా, మన పనులు ఏవి కూడా జరగవని గుర్తుంచుకోవాలి. ఇక ఏప్రిల్ 3వ తేదీ విషయానికొస్తే, ఆ రోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రభుత్వ సెలవు ప్రకటించబడింది. దీనివల్ల ఆ రోజు బ్యాంకులకు పూర్తిగా మూసివేయబడతాయి. కాబట్టి ఎటువంటి అత్యవసర పని ఉన్నా సరే, ఆ రోజు చేసే అవకాశం అస్సలు ఉండదు. ఇక సెలవు దినం కాబట్టి ఆన్‌లైన్ సేవల్లో కూడా కొన్నిసార్లు సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ముందే అప్రమత్తంగా ఉండటం మంచిది. ఏప్రిల్ 4 తేదీన కూడా చాలామంది ఉద్యోగులు జీతాలు పడే రోజుగా అయితే ఉంటుంది. కానీ ఒకవేళ మీ యాజమాన్యం లేదా మీ కంపెనీ వారు ముందుగానే జీతాలను ప్రాసెస్ చేసి, ఆ రోజు మీ అకౌంట్‌లో డబ్బులు క్రెడిట్ అయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అది మీకు పెద్ద ఊరటనిస్తుంది. కానీ ఒకవేళ ఆ రోజు గనక సాంకేతిక కారణాల వల్లనో లేదా ఇతర కారణాల వల్లనో డబ్బులు గనుక జమ కాకపోతే తర్వాత వచ్చే రోజు సెలవు రోజు కావడంతో కొద్దిగా ఆర్థిక ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే మరుసటి రోజు ఏప్రిల్ 5వ తేదీ అవుతుంది. ఏప్రిల్ 5వ తేదీ ఆదివారం రావటం వల్ల బ్యాంకులకు సాధారణంగా వారాంతపు సెలవు ఉంటుంది. ఆదివారం నాడు ఎటువంటి బ్యాంకింగ్ కార్యకలాపాలు సాధ్యం కావు కాబట్టి అంతకు ముందు రోజు జీతం రాని వారికి ఆ రోజు కూడా ఎదురు చూపులైతే తప్పవు. దీనివల్ల వరుసగా సెలవులు రావటం వల్ల మీ చేతిలో నగదు కొరత ఏర్పడే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ఏప్రిల్ 6వ తేదీన తిరిగి బ్యాంకులు సాధారణంగా పనిచేయడం ప్రారంభిస్తాయి. కాబట్టి ఆ రోజున మాత్రమే మీ యొక్క జీతాలు క్రెడిట్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది.
సో, మీకేమైనా అత్యవసరం రెంట్ కోసం గానీ, ఈఎంఐ కోసం గానీ డబ్బులు స్కూల్ ఫీజులు లేదా ఇతర అవసరాల కోసం కొద్దిగా డబ్బులైతే ముందుగానే అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఏప్రిల్ 5వ తేదీ వరకు కూడా జీతాలు జమ కాకపోవచ్చు మేబీ. అదైతే చెక్ చూసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎప్పటిలాగే ఈ యొక్క మార్చి నెల జీతాలు, పెన్షన్‌లు కూడా పూర్తి స్థాయిలో జమయ్యే వరకు తాజా అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి.